హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిష వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ వేలో సేమియా అలానే సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టపడతారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక స్మాల్ గ్లాస్ అంటే టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అలానే సేమియా కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను, రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యంలో వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ యాడ్ చేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత బాదం అలానే క్యాష్యూస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ సైడు సగ్గుబియ్యం మనకి కుక్ అవుతుంది. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు ద్రాక్ష వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు సగ్గుబియ్యం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సగ్గుబియ్యం మనకి 85 to 90% కుక్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, యాలకుల పొడి. తర్వాత నేను పాలని ముందే కాంచి పక్కన పెట్టుకున్నాను. ఇలా కాంచి పెట్టుకున్న పాలను కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. పాలంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. కింద అడుగంటకుండా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం బ్రౌన్ షుగర్ కానీ లేదంటే షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. మన దగ్గర బెల్లం పొడి ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం టేస్ట్తోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువనే యాడ్ చేసుకున్నాను షుగర్. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అలా తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, క్యాషు కూడా వేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ మరీ వాటరీగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి పాయసం కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం అలానే సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీనిష వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. మనం ఇలా సర్వ్ చేసుకున్నప్పుడు మనకి స్పూన్తో తినేటప్పుడు కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చాలా బాగుంటుంది. అలానే మరీ వాటరీగా ఉంటే కూడా తినేకి అవ్వదు, మరీ గట్టిగా ఉంటే కూడా అంత బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సింపుల్ అండ్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది.